ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని చెప్పేసి మరి వందలాది వేలాది చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ కూడా తరలి రావడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క జీవో నెంబర్ 17 లేకుండా మరి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు లబ్ధి జరగడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ డిక్లరేషన్ అని మరి అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్ అని చెప్పేసి ఈ యొక్క కాంట్రాక్టర్లకు మరి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ మరి యొక్క గురుకులాలకు కావచ్చు, అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మరి యొక్క ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారికి మరి యొక్క టెండర్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ గద్దెనెక్కిన తర్వాత ఈ లంగా లఫంగి లుచ్చా మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత మరి ఈ యొక్క మాటలన్నీ కూడా విస్మరించి ఈరోజు పేద కాంట్రాక్టర్ల మీద పొట్టగొట్టడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు మరి పెద్ద ఎత్తున జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నాకు ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీ రామారావు గారిని మరి ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క జీవో నెంబర్ 17 ద్వారా మరి ఈ యొక్క టెండర్దారులను మరి బడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పడంలో ప్రయత్నంలో భాగమే మరి యొక్క జీవో నెంబర్ 17ను తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 17 ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కాంట్రాక్టర్కి అప్పచెప్పి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వెల్ఫేర్లకు కూడా అన్నిటికీ ఒక్కరికే కాంట్రాక్టర్ అప్పచెప్పడాన్ని సిగ్గుచేటుగా భావిస్తూ మరి అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వారికి మేలు చేయాలి, మరి వారిని ఆదుకోవాలి అని చెప్పేసి ఈరోజు జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని చెప్పేసి తరలి రావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 17 రద్దు అయ్యే వరకు మా పోరాటాలు, మా ప్రయత్నాలు ఆగమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.